మెరిసేదంతా బంగారం కాదు, కనిపించేదంతా వాస్తవం కాదు. రోడ్డు చక్కగా ఉన్నది కదా అని రయ్య పోతే అసలుకే మోసం కూడా రావచ్చు. అయ్యో ఏందోలా గట్లా చూస్తాన్రు. ఓ నేనేం చెప్తున్నానో అర్థమైతలేదా ఏంది? ఏం లేదోల్లా. ఇప్పుడు మనము ఒక పట్టణానికి పోదాం. ఆడ ఒక రోడ్డు కాడ జరిగిన ఇచ్చంతరం చూడాలి. మీరు పర్షాన్ అవుతారు. గుండె కూడా కొంచెం ఇట్లా డక్కు డక్కు డక్కుమని కొట్టుకుంటుంది. చూడండి మీరే. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మహారాష్ట్ర పూణే పట్టణంలోనుల్లా ఈడ ఏందిది ట్యాంకరా ట్రక్కా ట్యాంకరే నీళ్ళ ట్యాంకర్ కావచ్చు. ఆడ దిగబట్టట్టయింది. డ్రైవర్ సాబు మెల్లమెల్లగా ముంగడికి దోలుతుండు కదా. మెల్లగా మెల్లగా అగో కింద చూడురి. అబ్బరు బిడ్డ వామో రోడ్డు తతికింది. కథమిగా ఈ ట్యాంకర్ ఏమైతుందో చూడురి. వామ్మో చూసిరా, నీళ్ళ ట్యాంకర్ భూమి లోపలికి పోయింది కదా. అయ్యయ్యో అక్కడి రోడ్డు పరిస్థితి చూసిరా గిట్లున్నది. మరి ఇదేంటి సారు ట్యాంకర్ గిట్ల పడిపోయిందని ఎవరన్నా లీడర్ని అడిగితే ట్యాంకర్ పడిపోడేంది ఇదో వెరైటీ పార్కింగ్ ఇట్లా చేసుకోవచ్చు అని అంటారు కావచ్చు. అట్లున్నారట ఆడ లీడర్లు. మరి ఇంతకు డ్రైవర్ పరిస్థితి ఏంది కావచ్చు, ఎట్లా బయటికి తీసిర్రు కానీ ఇంకా తెలియలే నాకు. ఏందో ఏమో పో, ఏ రోడ్డును కూడా నమ్మేటట్టు లేదు. మీదికి చూస్తేనేమో డాంబర్తో మంచిగానే సాఫ్గా వనడుతుంది. కానీ కార్లు రోడ్డు మీదకి వస్తే మాత్రం ఈ రోడ్లు ఇంటికి కొంచపోతాయా లేకుంటే రోడ్ లోపలికి గుంజకపోతాయా గదే పెద్ద సస్పెన్స్ లెక్క కొడుతుందట. సరే పూణేలో గట్లున్నదా? మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడనుల్లా ఇగో ఈ కారును చూడురి. డైరెక్ట్ డివైర్కే గుద్ది పడేసిరు. మరి నడుపునోడు కళ్ళు నెత్తికి పెట్టుకుని నడుపుతుండ ఏంది అని అంటారా? కళ్ళు నెత్తి మీద పెట్టుకునుడు కాదు, గంజాయి కడుపులేసుకుని నడిపిరట. ఆఖరికత్తే గీ అవతారం అయింది.